నిన్న జేసీకి డబ్బులు ఇస్తే రిటర్న్ చేయలేదేంటి? ఓ జేసీ సార్, నా డబ్బులు ఎక్కడా? గీ ఆడోళ్ళ దగ్గర అప్పు ఎందుకు చేస్తామో. ఏంటి సౌండ్ లేదు? ఇప్పుడు ఏం చెప్పలేము. తూ నా బతుకు. హలో, నా డబ్బులు. ఏ పైసలు? అయ్యే బాబోయ్, మర్చిపోయావా? నిన్న నువ్వు బయటకెళ్తూ ఒకవేళ జీపే పని చేయకపోతే ఎమర్జెన్సీలో క్యాష్ ఉండాలని నన్ను అడిగి 4000 తీసుకెళ్లావుగా. అవి అసలే మా అమ్మ ఇచ్చిన డబ్బులు, శారీ కొనుక్కోమంది. ఇంకేం పైసలు? అవి నిన్ననే ఖర్చయిపోయినాయి. ఖర్చయిపోవడం ఏంటి? నరసింహగాని బామ్మర్ది బిడ్డని తొట్టలేసినంట. సో మేము నలుగురం దోస్తులం కలిసి దావా చేసుకున్నాం. నలుగురు కలిసి పార్టీ చేసుకుంటే తలా 1000 రూపాయలు వేసుకోవాలి కదా. మొత్తం బిల్లు నువ్వు కట్టడం ఏంటి? అది కూడా ఎవరో కూతుని ఉయ్యాల్లో వేసినందుకు. అబ్బా, నేనేదో కావాలని మూతబరి పనిచేసి వచ్చినట్టు వదులుతున్నది. నీకోసం నేను ఫసాయించిన. నా కారణంగా ఇరుకోవడం ఏంటి? పార్టీ మొత్తం అయినాక ఆ దేడిది మాకు నరసింహగానికి ఒక గలీజ్ ఐడియా వచ్చింది. ఏం ఐడియా? అందరం మొబైల్లో పెన్లం ఫోటో ఓపెన్ చేసి టేబుల్ మీద పెడదాం. ఎవరి పెన్లం బ్యూటిఫుల్ ఉంటే ఆడే మొత్తం బిల్ కట్టాలని కండిషన్. అయితే అయితే అని బోలదాని లెక్క ఫేస్ పెట్టి అడుగుతామైంది. నా కిస్మత్లో పోయిపోయి అందరికంటే బ్యూటిఫుల్ నువ్వే వాడైనావు. నిజమా? అరే బడి గమ్మత్ మాట్లాడతావు. పెండ్లా మందం మొగునికి శాపం అంటే ఏమో అనుకున్నా, కానీ ఇట్లా నేనే ఫేస్ చేస్తా నా జిందగీలు అనుకోలే. సర్లే, ఇట్స్ ఓకేలే. జస్ట్ 4000 కదా, అమ్మని అడిగితే మళ్ళీ ఇస్తుందిలే. మళ్ళీ అడిగితే ఇస్తుందా? అయితే ఇంకొక దావత్ ప్లాన్ చేసుకోవాలి.